మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతా. ఒక మిత్రపక్షంగా ఉన్నారు తప్పించి పొత్తు కాదు. రేపు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కంపల్సరీ బీఎస్పీ సపోర్ట్ ఇవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీకి సపోర్ట్ ఇవ్వాలన్న బీసీలకి అసెంబ్లీలో స్థానం కల్పించాలన్న ఉద్దేశం కలిసారు తప్పించి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేసే ఉద్దేశం ఎక్కడ లేదు. ఆ విధంగా అని చాలామంది చెప్తున్నారు ఆయన ఏదో కాంట్రాక్ట్ చేసుకుని 300 కోట్లు 400 కోట్లు అమౌంట్ పేరని చెప్పి. లేదండి, ఆయన ఒక్క యాడ్ చేస్తే 300 కోట్లు వస్తాయి. ఆయన ఒక సినిమా చేస్తే 340 కోట్లు వస్తాయి. అవన్నీ వదులుకొని సినీ జీవితాన్ని త్యాగం చేసి వచ్చారు. ఆయన డబ్బులు మనిషి కాదు. ఆయన అన్ని కులాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే బీఎస్పీతో కలిశారండి. ఎవరితో మిగతా ఎవరితో పొత్తు లేదు. పార్టీ నేషనల్ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారు ఒక వినూత్నమైన పద్ధతిలో బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అట్టడుగున ఉన్నటువంటి వారికి పవర్ వచ్చేటువంటి ఒక నిర్ణయం. అందువల్లనే మాయావతి గారు మన పవన్ కళ్యాణ్ గారు ఒక 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 ఒప్పందానికి వచ్చారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. కాబట్టి మనం అందరం కలిపి మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాం. మనం అందరం కలిపి బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి గారిని ప్రధానమంత్రిని చేద్దాం. బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు ప్రధానమంత్రిని చేయడానికి ఇది ఒక చారిత్రక నిర్ణయం. దీన్ని మనం ఉపయోగించుకుని తప్పకుండా మనం అందరం కలిపి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కలిపి సిపిఐ, సిపిఎం, జనసేన, బహుజన సమాజ్ పార్టీ 4 పార్టీలు ఏకంగా వచ్చి ఈ రోజున నిలబడుతున్నది. కాబట్టి మన రెహమాన్ గారికి మనం అందరం సపోర్ట్ ఇచ్చి ఆయన 2లో ఎమ్మెల్యేగా చూసి మన 1లో ఆయన ఎమ్మెల్యేగా చూసి ఆయన్ని తర్వాత మన 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 రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసి ఫైనల్గా మనం బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి గారిని ప్రధానమంత్రిని చేసే ప్రక్రియలో మీరందరూ పాలుపంచుకుంటారని, అభివృద్ధికి అడుగులు వేస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, అందరికీ ఈరోజు మీరు చూశారు జన ప్రభంజనం, జనసేన జన సైనికుల ప్రభంజనం. ఈ ప్రభంజనమే జనసేన విజయానికి నాంది. ఈరోజు జరిగిన నామినేషన్ ర్యాలీ, ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ. మనం గెలిచాం. మేము ఇక్కడ చూసుకోవాల్సిందల్లా ఎంత మెజారిటీ వస్తుందని చూసుకోబోతున్నాం. దాదాపు 25,000 పైచీలకు ఓట్లతో జనసేన పార్టీ తరఫున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గెలుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని గెలిచిన తర్వాత జన సైనికుల సమక్షంలో గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం పవన్ కళ్యాణ్ గారికి. మీరు చూస్తారు, రేపు 99 స్థానాల్లో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ గుంటూరు జిల్లాలో 9 స్థానాలు గెలవబోతున్నాం. మరి జనసేన పార్టీ మాయావతి గారితో పొత్తు పెట్టుకొని బీసీలు అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పి 20 స్థానాలు కేటాయించారు. కమ్యూనిస్టులు అసెంబ్లీలో పెట్టాలని అడుగుపెట్టి వాళ్ళ గడవ ఇప్పాలని చెప్పి 7 స్థానాలు కేటాయించారు. తప్పకుండా ఆయన ఆశ, ఆయన ఆకాంక్ష, ఆయన స్వార్థంతో పోతే తప్పకుండా 170 స్థానాలు పోటీ చేసేవారు. కానీ నిస్వార్థంగా నాకంటే అందరూ నాలాగే అందరూ పార్లమెంట్ అసెంబ్లీలో గళం ఇప్పాలి, ప్రతి ఒక్కడి హక్కు కలగాలి. కమ్యూనిస్టులు బయట పోరాడే కంటేను అసెంబ్లీలో పోరాడి బాగుంటుందని చెప్పి 14 సీట్లు ఇచ్చారు. బీసీలు కూడా ఎక్కువ శాతం అసెంబ్లీ రావాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. తప్పకుండా ఆయన ఆకాంక్ష నెరవేరుతుంది. మీరు చూస్తున్నారు, ఇంతకుముందు చూశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన పార్టీని డెవలప్ చేసుకోవడానికి రాష్ట్రమంతా తిరిగి పాదయాత్ర వేస్తున్నారు తప్పించి ఎక్కడ ప్రజల గురించి ఏ రాయినాడు కూడా పార్లమెంట్లో కూర్చొని అసెంబ్లీలో కూర్చొని పోరాడింది లేదు. అలాగే పార్లమెంట్లో కూడా చూస్తే మీరు వాళ్ళ అంటే ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడొస్తుందని చెప్పి వాళ్ళ ఎంపీని కూడా రాజీనామా చేయించారు. అటువంటి వ్యక్తికి ఒకసారి అవకాశం ఇస్తే మాత్రం ఈ రాష్ట్రాన్ని దోచుకుని వెళ్ళిపోతాడు. మిగతా పార్టీలందరూ
మిగతా పార్టీ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, మైనార్టీస్ చాలా అన్యాయం చేశారండి. మైనార్టీస్ న్యాయం చేసిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. అందులో భాగంగా ఒక పార్లమెంట్ స్థానాన్ని ఎవరు కేటాయించినటువంటి పార్లమెంట్ స్థానాన్ని, రాజంపేట స్థానాన్ని ఒక ముస్లింకి కేటాయించారు. మీరు చూస్తే వైసీపీ కానీ టీడీపీ కానీ ఒక పార్లమెంట్ స్థానం కేటాయించలేదు. మీరు చూస్తారు రేపు అసెంబ్లీలో కూడా ఎక్కువ స్థానం, అత్యధిక స్థానాలు మన అసెంబ్లీకి మైనార్టీస్ కేటాయించబోతున్నారు. గుంటూరు స్థానాన్ని ఎవరు కేటాయించినటువంటి యాదవ కులానికి సంబంధించిన బీసీ నాయకుడు బోనబోయిన శ్రీనివాసరావు గారికి కూడా కేటాయించారు. ఈ విధంగా చూసుకుంటే అన్ని కులాలకి సామాజిక న్యాయం, సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష నెరవేరుతుంది. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, మైనారిటీస్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ రేపు రాబోయే కాలంలో మన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, అందరూ సమన్యాయం చేస్తారు. గమనం మలిచే మలుపులా పద, ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద, తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద, ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద. For more updates, please subscribe 99 TV Telugu.